చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా తండ్రి మీరే మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా, మీరే మాతో సూటిగా మాట్లాడవలసిందిగా నాయన నజరేడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఏమండి, ఈరోజు మన యొక్క వాక్యాంశముగా మూర్ఖత్వము, స్టూపిడిటీ లేదా ఫులిష్నెస్ అనేటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. ఏంటండి? మూర్ఖత్వము, మూఢత, స్టూపిడిటీ లేదా ఫులిష్నెస్. ముందుగా బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం మనం చదువుకుందామండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచ్చి మనం చదువుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్, బట్ ఫూల్స్ డిస్పైజ్ విజ్డమ్ అండ్ ఇన్స్ట్రక్షన్. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఏంటండి? దేనికి మూలం? తెలివికి మూలము. మూర్ఖులు ఏం చేస్తారంటే జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు అని రాయబడిందండి. ఇక్కడ మనకు సందేహం రావచ్చు, ఏమండి ఆ వ్యక్తులకి బహుశా అది జ్ఞానమని తెలియదేమో కదండి, ఆ వ్యక్తులకి అది ఉపదేశం, అది ఒక మంచి ఉపదేశం అని తెలియక వారు వాటిని తిరస్కరిస్తున్నారేమో అనే సందేహం మనకు రావచ్చు. ఇక్కడ డిస్పైస్ అనే పదానికి అర్థము తృణీకరించుట లేదా పట్టించుకోకపోవట అండి. ఇక్కడ మరి మూర్ఖత్వం వేరు, అమాయకత్వం వేరు. ఏంటండి? మూర్ఖత్వం వేరు, అమాయకత్వం వేరు. రెండింటికి తేడా ఏంటంటారా? తెలియక వాటి యొక్క కాన్సిక్వెన్సెస్ కానీ వాటిని గూర్చి కానీ తెలియక, ఆలోచన లేక చేసేటువంటి ఆ యొక్క తప్పులు అవనివ్వండి, పొరపాట్లు అవనివ్వండి, అవి ఏవైనప్పటికీ కూడా అవన్నీ కూడా మరి ఆ యొక్క ఇన్నోసెన్స్ వారికి తెలియక చేశారు. కానీ ఈ మూర్ఖులు ఎలాగంటే వారికి తెలిసి దే నో ద కాన్సిక్వెన్సెస్, దే నో ద రిజల్ట్స్, బట్ స్టిల్ వాటినే చేసేవాడు మూర్ఖుడు లేదా ఇట్స్ అ స్టూపిడిటీ అని మనం చెప్పచ్చండి. సో మూర్ఖత్వం వేరు, అమాయకత్వం వేరు. స్టూపిడిటీ వేరు, ఇన్నోసెన్స్ వేరు. మరి ఇక్కడ మనం చూస్తే జ్ఞానమును ఉపదేశమును వారు ఏం చేస్తారంటండి? తిరస్కరిస్తారు. అది జ్ఞానం అని తెలుసు, అది ఒక మంచి ఉపదేశము, అది దైవ ఉపదేశం అని తెలుసు, అయినప్పటికీ వారు వాటిని తిరస్కరిస్తారు అని ఇక్కడ రాయబడింది. మరి ఇంకా మనం మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే సామెతల గ్రంథం 14వ అధ్యాయము 15వ ఆ యొక్క వచ్చి మనం చదువుకున్నట్లయితే, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. 16వ వచనమండి, జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. వాడు ఆ యొక్క బుద్ధిహీనుడు విర్రవీగి వాడు నిర్భయంగా తిరుగుతాడు అని రాయబడిందండి. మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే 15వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో 15వ వచ్చి మనం చదువుకున్నట్లయితే, మూఢుని మార్గము వాని దృష్టికి సరి అయినది, జ్ఞానము గలవాడు ఆలోచనను అంగీకరించును. ఏమండి, ఒక మూఢుడు, ఒక మూర్ఖుడు తాను ఎంచుకున్నటువంటి మార్గమే సరి అయింది అనే భావంలో ముందుకెళ్తూ ఉంటాడండి. కళ్ళెదురుగుండా అది కనిపిస్తున్నప్పటికీ కూడా దాన్ని ఏమాత్రము పట్టించుకోకుండా ఒక మూర్ఖుడు తాను వెళ్తున్నటువంటి మార్గం ఇదే కరెక్టు, నేను పట్టుకున్నటువంటి కుందేలుకు ఎన్ని కాళ్ళండి? 3 కాళ్ళు అనేటువంటి ఆలోచనతో వెళ్ళేవాడు మూర్ఖుడు అనే ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మరి బైబిల్ గ్రంథం నుంచి మనకి ఒక మంచి ఉదాహరణ, అంటే ఈ యొక్క స్టూపిడిటీ యొక్క మూర్ఖునికి ఏదైనా ఒక మంచి ఉదాహరణ ఉందా అని అంటే బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణ మనం తీసుకోవచ్చండి. ఎవరు ఆ ఉదాహరణ అని అంటే రాజు అయినటువంటి ఆహాబు. ఎవరండి?
రాజు అయినటువంటి ఆహాబు. మరి ఈ విషయాన్ని గురించి నేను మీకు చెప్తాను. అదేంటంటే ఇజ్రాయేలీలకి సిరియనులకి మధ్య ఎప్పటి నుంచో వివాదం ఉంది. వారి మధ్య గొడవలు, యుద్ధాలు జరుగుతూ ఉండేవండి. కానీ 3 సంవత్సరాల వరకు వారి మధ్య ఎలాంటి యుద్ధం జరగలేదు. అప్పటికి దెర్ ఈజ్ నో వార్, అంటే సింపుల్గా సీజ్ ఫైర్ అన్నట్టుగా అనుకోండి. ఇద్దరి మధ్య కూడా ఎలాంటి యుద్ధ వాతావరణము లేదు. అలాంటి సందర్భంలో రాజు అయినటువంటి ఆహాబును కలవడానికి యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు రాజు అయినటువంటి ఆహాబు దగ్గరికి వచ్చాడు. ఇద్దరూ కూడా మరి ఉన్నప్పుడు రాజు అయినటువంటి ఆహాబు అంటున్నాడు, అయ్యా, ఈ యొక్క రామోత్ గిలాదు అనేటువంటి పట్టణం అది మనది కదా, మనమే దాన్ని విడిచిపెట్టేశాం. సో దాని మీదకి పోయి దాన్ని జయించి దాన్ని మరలా మనం తెచ్చుకుందాం, దాన్ని మరలా ఆ యొక్క రామోత్ గిలాదు అనే పట్టణాన్ని మనం వశం చేసుకుందాము అని చెప్పి రాజు అయినటువంటి ఆహాబు చెప్పి, ఈ యుద్ధానికి నువ్వు కూడా నాకు సహకరించాలయ్యా రాజా యెహోషాపాతు అని అంటే, యెహోషాపాతు అంటాడు, అయ్యా, నేను నీ వాడను, నా సైనికులు నీ సైనికులు, మరి నువ్వు యుద్ధం చేస్తే నేనెందుకు రాకుండా ఉంటాను? డెఫినెట్గా నీతో పాటు నేను కలిసి యుద్ధానికి వస్తాను, మరి ఇద్దరం కలిసి పోరాడదాం రామోత్ గిలాదు కొరకు అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారండి. మనం అనుకున్న తర్వాత యూదా రాజు అయినటువంటి ఈ యొక్క యెహోషాపాతు ఏమంటాడంటే, యుద్ధానికి వెళ్ళే ముందు యెహోవా దేవుని యొద్ద మనం విచారణ చేసి ఆ తదుపరి ఆయన నిర్ణయం చొప్పున మనం వెళ్ళాలి కదా అని చెప్పి రాజు అయినటువంటి యెహోషాపాతు చెప్తాడు. మరి ఈ మాట విన్న తర్వాత రాజైన ఆహాబు 400 మంది ప్రవక్తలను తీసుకొస్తాడండి. 400 మంది ప్రవక్తల్ని అక్కడ తీసుకొచ్చి వారిని నిలబెడితే వారందరూ కూడా ఏమంటారంటే, రాజా ఆహాబు, నువ్వు యుద్ధానికి వెళ్ళు, నువ్వు ఘనమైన విజయాన్ని సాధిస్తావు, నువ్వు వారిని అద్భుతంగా నువ్వు జయిస్తావు, వారందరినీ తుత్తునీయులుగా చేస్తావు అని చెప్పి రకరకాల వారి యొక్క విషయాలు చెప్తారండి. మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు యెహోషాపాతు ఒక మాట అంటాడు. అదేంటంటే, అయ్యా, యుద్ధాన్ని గురించి విచారం చేయడానికి వీళ్ళు తప్ప యెహోవా దేవుణ్ణి నిజముగా ఆరాధించి ఒక ప్రవక్త కూడా లేడా అని అడుగుతాడండి. దాని అర్థం ఏంటంటే, అక్కడికి వచ్చినటువంటి 400 మంది ప్రవక్తలు కూడా యెహోవా దేవుని పట్ల నిజముగా విశ్వాసం చూపేవారు కాదు. నిజముగా దేవుణ్ణి విశ్వసించి ఆయన ప్రవక్తగా నిలిచిన వాడు మరొక వ్యక్తి ఉన్నాడు. ఆయనే మరి ఇమ్లా కుమారుడైనటువంటి మీకాయ. ఆహాబ్ అంటాడు, ఉన్నాడయ్యా ఒక ఆయన ఇమ్లా అనేటువంటి ఆయన కుమారుడు, ఆయన పేరు మీకాయ. కాకపోతే ఈ మీకాయ అనే ప్రవక్త నా గురించి ఎప్పుడు శుభవచనాలు పలకడు, ఎప్పుడు నా గురించి చెడు మాటలే చెప్తూ ఉంటాడు అని అంటే యెహోషాపాతు అంటాడు, అయ్యా, మీరు అలా అనవద్దు, నీవు రాజువు, అతన్ని పిలిపించి, ఎందుకంటే నిజముగా యెహోవా దేవుణ్ణి ఆరాధించే ప్రవక్త మాట కదా మనం తీసుకోవాల్సింది, అక్కడ కదా మనం విచారం చేయవలసింది అని చెప్పి మొత్తానికైతే ఇమ్లా కుమారుడైనటువంటి మీకాయాన్ని తీసుకొస్తారండి. మరి మనం చదువుకున్నట్లయితే మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయంలో 1 Kings chapter 22 verse 7, మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం అండి, చదువుకుందాం. పొండని వారు చెప్పిరి గాని యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇక్కడ లేడా అని అడిగాను. సో అప్పుడు ఉన్నాడు, ఆయన ఇమ్లా కుమారుడైనటువంటి మీకాయ అని చెప్పి ఆయన తీసుకొస్తారండి. ప్రవక్తను తీసుకొచ్చిన తర్వాత మరి ప్రవక్త అయినటువంటి మీకాయ ఆ యుద్ధాన్ని గురించి, రాజు అయినటువంటి ఆహాబును గురించి చాలా వివరంగా చెప్తాడు. మరి అది ఎక్కడుంది అని అంటే అదే అధ్యాయంలో 19వ వచనం నుంచి రాయబడిందని నేను చదువుతానండి. మీకాయ ఇట్లా, నేను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకింపుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమునను నిలిచియుండుట నేను చూచితిని. ఆహాబు రామోత్ గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ
ఒక ఆత్మ ఎదుటకి వచ్చి యెహోవా సన్నిధి నిలవబడి, నేను అతనిని ప్రేరేపించదనగా యెహోవా, ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించుదువని అతన్ని అడిగాను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందని చెప్పగా, ఆయన, నీవు అతన్ని ప్రేరేపించి జయమునందుదువు, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చెను. ఏమండి, మరి ఇంతకంటే వివరంగా, ఇంతకంటే స్పష్టంగా ఎవరైనా చెప్పగలుగుతారా అండి? ప్రవక్త అయినటువంటి మీకాయా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, రాజా ఆహాబు, నీవు రామోత్ గిలాదు పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళి అక్కడ నువ్వు ఓడిపోయి నాశనం అయిపోయేలా చేసేలాగా ఎవరైనా చేయగలరా అని చెప్పి యెహోవా అక్కడ అడుగుతూ ఉంటే, ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడంట, నేను చేస్తానయ్యా ప్రభువా, నేను ఒక లయింగ్ స్పిరిట్ని, ఒక అబద్ధమాడు ఆత్మను అతని ప్రవక్తల నోటే నేను ఉంచుతాను. సో వారి మాటలను బట్టి ఆహాబు యుద్ధానికి వెళ్తాడు, అక్కడ నాశనం అవుతాడు. ఈ విధంగా నేను చేస్తాను అంటే, దేవుడైన యెహోవా, నువ్వు వెళ్ళుము, నువ్వు విజయం పొందుతావని చెప్పాడు. అంటే అక్కడ జరిగినటువంటి సంఘటనను దేవుని ఆత్మ ద్వారా ప్రవక్త అయినటువంటి మీకాయా ఆహాబు గురించి చెప్తున్నాడండి. దాని యొక్క సింపుల్గా చెప్పాలంటే, రామోత్ గిలాద్ అనే పట్టణం మీదకి నువ్వు వెళ్తే నిశ్చయముగా నువ్వు నాశనం అవుతావు అని చెప్పడం అన్నమాట. అంతే కదండి. మరి ఇంత స్పష్టంగా రాజు అయినటువంటి ఆహాబుకు ఈ విషయం చెప్పిన తర్వాత ఆయన ఏమంటున్నాడు తెలుసా? పక్కనున్నటువంటి యోధారాజు అయిన యెహోషాపాతు అంటాడు, చూసావా రాజా, నేను చెప్పానా నా గురించి ఒక్క మాట కూడా మంచిది పలకడని? ఏంటండి, ఒక్క మాట కూడా శుభం పలకరా అంటే శుభం పలకడైనా, ఎప్పుడు చూడు ఇలాగే చెప్తాడు అని చెప్పి ప్రవక్త అయిన మీకాయాను కొట్టించి అతన్ని చెరసాల్లో వేయించి ఇంకా అంటాడు, నేను మరలా క్షేమంగా వచ్చేంత వరకు కూడా అతనికి కష్టతరమైనటువంటి ఆహారమును, కష్టమైన నీళ్లను ఇచ్చి అతన్ని హింసించండి అని చెప్తాడండి. ఇంతలా చెప్పినప్పటికీ కూడా మరి ఏ మాత్రం వినకుండా రాజు అయినటువంటి ఆహాబు అతని సైన్యంతో, యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు అతని సైన్యంతో వారిద్దరూ కూడా సిరియా మీదకి వ్యతిరేకంగా రామోత్ గిలాద్ అనే పట్టణం మీదకి వారు వెళ్తారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఆహాబు ఏం చేస్తాడంటే, తన వేసుకోవాల్సినటువంటి ఆ యొక్క రాజవస్త్రాలు తీసేసి మారు వేషం వేసుకుంటాడు. కానీ యూదా రాజు అయినటువంటి యెహోషాపాతును మాత్రం రాజవస్త్రాలు వేసుకోమని చెప్తాడు. ఎందుకు? అంతర్గతంగా అతని ఆలోచన బహుశా ఏమై ఉంటుందంటే, మరి అవతల పక్క నుంచి వారు యుద్ధం చేస్తున్నప్పుడు ఇతడే మెయిన్ రాజు, ఇతన్ని చంపేద్దామని చెప్పి యెహోషాపాతును చంపేసినా పర్వాలేదు, నేను మారు వేషంలో ఉంటాను కాబట్టి నాకేం అవ్వదు అనే భరోసాతో మారు వేషంలో యుద్ధానికి వెళ్ళాడు. ఏమండి, అక్కడ భీకరంగా యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి గురి చూడకుండా తెలియకని ఒక బాణం వేశాడండి. ఆ బాణం సరాసరి ఎక్కడికి వెళ్ళి తగిలిందని అంటే, మారు వేషం వేసుకున్నటువంటి ఆహాబు ఏదైతే కవచం ఉందో ఆ కవచానికి ఉన్నటువంటి చిన్న సందులో అది గుచ్చుకుందండి. దేహానికి ఉన్నటువంటి ఆ కవచం ఉంటుంది కదండి, రక్షణ కవచం, ఆ రక్షణ కవచానికి మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్లోకి వెళ్ళి గుచ్చుకుందంట. ఎప్పుడైతే ఆ బాణం ఆహాబు గుచ్చుకుందో వెంటనే నా రథం వెనక్కి తిప్పు, నా గాయమైందని చెప్తాడు. ఆ రోజు సాయంకాలమే ఫుల్గా బ్లీడింగ్ అయ్యి చనిపోతాడండి. అతన్ని మరలా తీసుకెళ్ళి వేరొక పట్టణానికి, ఐ థింక్ షోరన్ పట్టణం అనుకుంటా, అక్కడికి తీసుకెళ్తారు. ఈ విధంగా రాజు అయినటువంటి ఆహాబు ఆ విధంగా మరణిస్తాడండి. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించవలసిన విషయం ఏంటంటే, ఇతడు యుద్ధం చేయాలనుకున్నప్పుడు మరి యెహోవా దేవుని ప్రవక్త దగ్గర తను విచారణ చేశాడు. మరి విచారణ చేసినప్పుడు వివరంగా చెప్తాడు ఆయన, ఇదిగో దేవుడే నీ మీదకి ఒక లయింగ్ స్పిరిట్ని పంపించాడు, నీ ప్రవక్తలందరి నోట ఆ లయింగ్ స్పిరిట్, ఆ అబద్ధమాడు ఆత్మ ఉంది, వారందరూ నేను తప్పుదో పట్టిస్తున్నారు ఆహాబు, నువ్వు వెళ్తే నిశ్చయముగా నువ్వు మరణిస్తావు, నువ్వు చస్తావు అని చెప్పి వివరంగా చెప్తాడండి. అయినప్పటికీ విన్నాడా అండి? వినలేదు. మరి రెండవ మారు మరలా చెప్తాడు. ఎప్పుడైతే మీకాయాని జైల్లో వేసి హింసించమని చెప్తాడో అప్పుడు మీకాయా అంటాడు, నేను క్షేమంగా తిరిగి వచ్చేంతవరకు ఇలాగే చేయండి అన్నప్పుడు, నువ్వు క్షేమంగా తిరిగి వస్తే నా ద్వారా దేవుడు మాట్లాడట్లేదని ఒప్పుకుంటా అని చెప్తాడండి. ఏంటండి, నేను ఇచ్చినటువంటి ప్రవచనం నువ్వు క్షేమంగా తిరిగి వస్తే నా ద్వారా దేవుడు మాట్లాడలేదు అని నేను ఒప్పుకుంటాను అంటాడు. అంటే నేను ప్రవక్తను కాదని ఒప్పుకున్నట్లే.
అంటే సెకండ్ టైం రుడిగా చెప్తున్నాడు, నువ్వు వెళ్తే నిశ్చయంగా చనిపోతావని చెప్పి. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితం ఆహాబులాగా ఉందేమో ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఎన్నో మార్లు మనల్ని హెచ్చరిస్తూ వస్తున్నాడు, మనల్ని గద్దిస్తూ వస్తున్నాడు. మనకి ఆ యొక్క హెచ్చరికలను, ఆ యొక్క గద్దింపులను, ఆ యొక్క వాక్యాలను ఆయన ప్రవక్తల ద్వారా మరి ఇంకా అనేక విధాలుగా మనకి ప్రభు చూపిస్తున్నప్పుడు వాటిని విన్న తర్వాత కూడా, మరి ఇది దేవుని హెచ్చరిక అని తెలిసిన తర్వాత కూడా మనం అదే తప్పు చేస్తే, మనం అదే విధంగా అదే పాపంలో మనం జీవిస్తే ఏదో ఒక రోజు ఆహాబుకు పట్టిన గతే మనకి పట్టే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ఆహాబు ప్రవక్త ద్వారా గద్దించినప్పటికీ కూడా మూర్ఖత్వంతో అతను ఆ మాటను లెక్క చేయలేదండి. ఇందాక మనం వాక్యం చదువుకున్నాం, మూర్ఖుని మార్గము వాని దృష్టికి ఎలా ఉంటుందంటండి? సరిగ్గా మంచిగా ఉంటుంది. అది ఏ మార్గమైనప్పటికీ కూడా మూర్ఖుడు ఒక మార్గాన్ని ఎన్నుకున్నాడు అని అంటే అదే మంచి మార్గం అనే భావనలో ముందుకెళ్తాడు. ఒకవేళ ఈరోజు అదే మూర్ఖత్వం, అదే స్టూపిడిటీ మన హృదయంలో ఉంటే అది మనకి మంచిది కాదు, మనల్ని నమ్ముకున్న వారికి మంచిది కాదండి. ఈరోజు ఎంతో మందితో దేవుడు మాట్లాడుతున్నాడు, మరి ఎంతో మందితో దేవుడు సూటిగా హెచ్చరిస్తున్నాడు. మద్యానికి, ఆ యొక్క రకరకాల వ్యసనాలకి బానిసలుగా ఉన్న వారితోనూ, ఆ యొక్క వ్యభిచారపు క్రియలు చేసేవారితోనూ, లంచాలు తీసుకుంటూ వారి యొక్క వృత్తిని సరిగా చేయకుండా వాటిని తప్పుడు మార్గాలు తీసుకెళ్లేవారు, దొంగతనాలు చేయడము, ఇంకా అనేక రకాల విషయాల్లో మరి దేవుడు వారిని హెచ్చరిస్తున్నప్పటికీ, మరి ఎన్ని మార్లు వారిని గద్దించినప్పటికీ మాట వినకపోతే దేవుడు వాక్యంలో రాయించాడు, ఎన్ని మార్లు గద్దించినను మాట వినని వాడు హఠాత్ మరణం ముందును అని వాక్యంలో రాయబడిందండి. ఆ మాట మనం చదువుకున్నట్లయితే సామెతల గ్రంథం 29వ అధ్యాయము, సామెతల గ్రంథం 29వ అధ్యాయము మొదటి వచనం చదువుకున్నట్లయితే, ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్ని మార్లు దేవుడు గద్దించినప్పటికీ, ఎన్ని మార్లు దేవుడు హెచ్చరిస్తున్నప్పటికీ ఆయన హెచ్చరికలు లెక్క చేయకుండా, ఆయన గద్దింపును లెక్క చేయకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నట్లయితే, దేవునికి విరోధమైన కార్యాలతో మనం జీవిస్తున్నట్లయితే హఠాత్ మరణం వచ్చే ప్రమాదం ఉందండి. ఇది నా మాట కాదు, దేవుడు ఆయన వాక్యంలో స్పష్టంగా రాయించాడు. ఈరోజు మనం ఏ రకంగా జీవిస్తున్నాం, ఈరోజు మనం ఏ రకంగా ముందుకెళ్తున్నాం? నిజంగా మనం దేవుని వాక్యానికి, దేవునికి భయపడే వారంగా ఉన్నామా, లేదా మన ఇష్టాలను, మన కోరికలను, మన ఈచ్ఛలను తీర్చుకుంటూ దేవునికి విరోధంగా మనం పాపం చేస్తున్నామా, అదే పాపంలో అదే మత్తులో మనం జీవిస్తున్నామా అనే విషయాన్ని ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడండి. నాకు తెలిసిన ఒక అబ్బాయి, నాకంటే చిన్నోడు, బండి మీద చాలా ఫాస్ట్గా వెళ్తాడండి, చాలా ర్యాష్ డ్రైవింగ్. ఇంట్లో ఎన్నోసార్లు చెప్పారు, నేను కూడా చెప్పాను 1-2 టైమ్స్. మరి ఒకరోజు అలా ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయిందండి, మేజర్ యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత మరి సుమారు అది అయ్యి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, బహుశా ఒక 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ కూడా సరిగా నడవలేకపోతున్నాడు. అంటే లైఫ్ లాంగ్ ఆ కాలు సెట్ అవుతుందని చెప్పి డాక్టర్స్ చెప్పారంటే, సరిగా నడవలేని సిచ్యువేషన్లో ఆ అబ్బాయి ఇప్పటికీ ఉన్నాడు. మరి ఈరోజు మరి యూత్ ఎవరైతే ఉన్నారో, ఎక్కువగా మాట వినని స్థితిలో ఎవరు ఉంటారంటే ఎక్కువగా యూత్ ఉండే అవకాశం ఉంటుందండి. మరి ఆ యొక్క డ్రైవింగ్ చేసే విషయంలో అవనివ్వండి, వారి జీవితాన్ని చక్కపరుచుకునే విషయంలో అవనివ్వండి, వారి యొక్క అకాడమిక్స్, వారి యొక్క చదువుల విషయంలో అవనివ్వండి, పెద్దలు ఎంతగా చెబుతున్నప్పటికీ, మరి పెద్దలు ఎంతగా వారిని గద్దిస్తున్నప్పటికీ మాట వినకుండా వారు చేసేటువంటి ఆ యొక్క చిన్న తప్పు పెద్ద ప్రమాదాలకు అది దారి తీసే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్కరిని దేవుడు గద్దిస్తున్నాడు. మరి నా మాట విను, నన్ను అంగీకరించు, నా యందు భయభక్తులు కలిగి జీవించు అని ప్రభు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడండి. ఆహాబు చూపించినటువంటి ఆ యొక్క మూర్ఖతను మనం చూపించకూడదు. రాజు అయినటువంటి సొలొమోను కుమారుడు రెహబాము చూపించినటువంటి మూర్ఖత్వాన్ని మనం చూపించకూడదు. రాజైన సౌలు చూపించినటువంటి మూర్ఖత్వాన్ని మనం చూపించకూడదు. దేవుని పట్ల మనం విశ్వాసం ఉంచుదాం, దేవుని పట్ల భయభక్తులు కలిగి మనం జీవిద్దాం. ఎప్పుడైతే మనం దేవుని వాక్యానికి భయపడతామో, దేవుని చిత్తానికి మనం లోబడతామో, ఆ యొక్క ప్రొటెక్టింగ్ హ్యాండ్స్, దేవుని యొక్క సురక్షితమైనటువంటి రెక్కల నీడలో మనం భద్రంగా ఉండగలుగుతామండి. ఎవరైతే జీవాన్ని వెతుక్కుంటూ దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ వారు ముందుకు వెళ్తారో వారు మేలుకరమైన దినాల్ని వారి జీవితాల్లో వారు చూస్తారు.
అలా కాకుండా మరి దేవుని గద్దింపును అసహించుకున్నాడు అంటే మొదట వాడు పశుప్రాయుడిగా మారతాడు. ఆ తర్వాత తనకు తానే హాని కలిగించుకునేటువంటి ప్రమాదంలోకి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడండి. కాబట్టి మరి ఎవ్వరూ కూడా ఆ యొక్క మూర్ఖతలోనికి వెళ్ళకూడనట్లు దేవుడు ప్రతి ఒక్కరిని మరి ఆయన సురక్షితమైన రెక్కల నీడలో భద్రపరిచి కాపాడి రక్షించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన మా ప్రభువ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు. వెత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయుటకు సహాయం అనుగ్రహించండి. ఇదిగో నాయన తండ్రి, మీరు మాతో వాక్యం ద్వారా మాట్లాడినట్లుగా మేము మీ పట్ల భయభక్తులు కలిగి జీవించడానికి మాకు సహాయం దయచేయండి. మీ వాక్యానికి లోబడి జీవించడానికి మాకు సహాయం దయచేయండి నాయన. మరి ఎంత మాత్రము ఆ యొక్క మూఢత, ఆ యొక్క మూర్ఖత్వము మా జీవితాల్లో ఉండకుండానట్లు ప్రభువా తండ్రి, మా యొక్క బ్రతుకులు మారినట్లు ప్రభువా, మా యొక్క పరిస్థితులు మారినట్లు నాయన తండ్రి, మీకు మీ వాక్యానికి లోబడి జీవించలాగిన మా అందరికీ సహాయం దయచేయవలసిందిగా, వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరితో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడవలసిందిగా నాయన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలే వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.